గరియాబంద్ ఎన్కౌంటర్ తో నివురుగప్పిన నిప్పుల దండకారణ్యం మారింది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు మరణించినట్లు తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అడిగి తెలుసుకుందాం. రవి, ఎన్కౌంటర్ సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ, వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్ట్ పార్టీకి కోలుకొని ఎదురుదెబ్బ తగులుతున్నట్టుగా చెప్పొచ్చు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం చూసుకుంటే గరియాబంద్ జిల్లా, ఒడిశాకు సంబంధించి నౌపాడ్ జిల్లా సరిహద్దులో ఉన్న కులహరి ఘాట్ అటవీ ప్రాంతంలో గత 3 రోజులుగా భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. భద్రతా బలగాల కాల్పుల్లో 21 మంది మావోయిస్టులు ఇప్పటికే మృతి చెందినట్టుగా పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన వారిలో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న చలపతి అలియాస్ ప్రతాపరెడ్డి, ఇతను ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా వాసి. ఇతను కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. భద్రతా బలగాలకు సంబంధించి ఎదురుకాల్పులో ఎన్కౌంటర్లో ఒక కేంద్ర కమిటీకి సంబంధించిన మెంబర్ చనిపోవడం ఇదే తొలిసారని కూడా ఛత్తీస్గఢ్ ఐజీ వెల్లడించారు. ముఖ్యంగా చూస్తే చలపతికి సంబంధించిన ట్రాక్ రికార్డు చూస్తే చంద్రబాబు నాయుడు అలిపిరి బాంబ్ బ్లాస్ట్ కేసులో కూడా ఇతను చాలా మాస్టర్ బ్రెయిన్ గా ఉన్నారు. తర్వాత చూస్తే వరుస ఘటనలు మహేంద్ర కర్మ హత్య, అదేవిధంగా 2018లో అక్కడ సంబంధించిన తెలుగుదేశం పార్టీ అరకు ఎమ్మెల్యే హత్య ఘటన, పలు హింసాత్మక ఘటనలో చలపతి మాస్టర్ బ్రెయిన్ గా ఉన్నట్టుగా పోలీసు వర్గాలు సమాచారం అందిస్తున్నాయి. అదేవిధంగా మావోయిస్ట్ పార్టీకి PLCA టాప్ సుప్రీం కమాండర్ ఉన్న మడవి హిడ్మా కూడా ఇతనే మాస్టర్ బ్రెయిన్ గా, మడవి హిడ్మాని అలా తయారు చేయడంలో చలపతిదే కీలక పాత్రను కూడా పోలీసు వర్గాలు చెబుతున్న పరిస్థితి. మొత్తం చూస్తే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న చలపతి మరణంతో మావోయిస్ట్ పార్టీకి ఎదురుదెబ్బ. అదేవిధంగా ఈ ఎన్కౌంటర్లో ఒడిశాకు సంబంధించిన మావోయిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఉన్న మనోజ్ కూడా హతమయ్యారు. అదేవిధంగా స్పెషల్ జోనల్ కమిటీకి సంబంధించిన కీలక నేత గుడ్డు కూడా హతమయ్యారు. మొత్తం చూస్తే ఈ ఎన్కౌంటర్లో ఇప్పటికీ 21 మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గత 3 రోజులుగా భారీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. సో గరియాబంద్ సంఘటన నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ అలర్ట్ గా మారిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దండకారణ్యంలో ఓ పక్క భద్రతా బలగాలు, మరోపక్క మావోయిస్టుల మధ్య వార్ జోన్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మావోయిస్టులకి కంచుకోటగా ఉన్న అబూజ్మా టార్గెట్ గా నలుదిక్కులుగా కూడా భద్రతా బలగాలని సుమారు 1,00,000 వరకు కూడా పారామిలిటరీ బలగాలు నలుదిక్కుల అబూజ్మడ్ను అష్టదిగ్బంధనం చేసిన పరిస్థితి ఉంది. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న అబూజ్మడ్లో తీవ్ర అంచనాత ఉండడంతో మావోయిస్టు ఇటువైపు తెలంగాణ, అటువైపు ఒడిశా, మరోవైపు మహారాష్ట్ర, మరోవైపు జార్ఖండ్ 4 రాష్ట్రాలు సేఫ్ జోన్ కోసం వెళ్లే అవకాశం ఉండడంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు చాలా హై అలర్ట్ జోన్ గా మారింది. ముఖ్యంగా చూస్తే భద్రాద్రి ఏజెన్సీ అంతా ఒక నివురుగప్పిన వాతావరణం కనిపిస్తుంది. గత చూసుకుంటే వారం రోజుల క్రితం జనవరి 16న బీజాపూర్ సౌత్ బస్తర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో త్రుటిలో మడవి హిడ్మా తప్పించుకున్నారు. అదే ఎన్కౌంటర్లో సంబంధించి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న దామోదర్ కూడా తప్పించుకున్నట్టుగా పోలీసు వర్గాలు చెబుతున్న పరిస్థితి. సో మడవి హిడ్మా టార్గెట్ గా భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. 2,000 మంది బలగాలు కూడా సౌత్ బస్తర్లో జాయింట్ ఆపరేషన్ చేస్తున్న పరిస్థితి. సో ఇదంతా భద్రాద్రి ఏజెన్సీ ఆనుకొని ఉండడంతో ఒకవేళ మావోయిస్టు తెలంగాణలో ఎంటర్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ గ్రౌండ్స్ చాలా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే దండకారణ్యం కాల్పుల మోతలతో దద్దరిల్లుతున్న పరిస్థితి. 5 దశాబ్దాల నక్సల్ ఉద్యమం ఆఖరి గడియలు వచ్చాయన్నట్టుగా ఉన్నది. ఎందుకంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్ట్ పార్టీని నిర్మూలన చేస్తామంటూ ఆపరేషన్ కగారుకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది జనవరి నుంచి ఏడాది జనవరి వరకు స్పాన్ ఆఫ్ 1 ఇయర్ లో 300 మంది మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో మృతి చెందిన పరిస్థితి ఉంది. మావోయిస్టు కీలక నేతలు కరోనా సమయంలో వయోభారంతో చనిపోవడం, ఇప్పుడు ఎదురు కాల్పుల్లో చనిపోవడంతో మావోయిస్టు పార్టీకి చాలా ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. అదేవిధంగా మావోయిస్టు పార్టీకి సంబంధించి చూస్తే నాడు నక్సల్ బరిలో పుట్టి తెలంగాణ గడ్డ మీద జైత్రయాత్ర చేసి దేశమంతా విస్తరించిన మావోయిస్ట్ పార్టీ ప్రస్తుతం అబూజ్మడ్కే పరిమితమైంది. అబూజ్మడ్ పెట్టని కోటగా ఉంది. మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీలో పోలిట్ బ్యూరోలో ఉన్న వారంతా 65 ఏళ్ల వయసు, 70 ఏళ్ల వయసులో ఉన్నవారు. వారంతా పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పరిస్థితి ఉంది. నిన్న చనిపోయిన చలపతి కూడా తన భౌతిక కాయం వద్ద 2 కర్రలు ఉన్నాయంటే మన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంటే అప్పుడు యుక్త వయసులో ఉన్న వారంతా 4 దశాబ్దాల క్రితం నక్సల్ బరిలో పోయారు. వారంతా ఇప్పుడు ఒక ముసలి వయసులో ఉన్నారు. అలాంటి వారు ఈ భద్రతా బలగాలను ఫేస్ చేయడం అనేది చాలా ప్రతికూల పరిస్థితిగా మనం భావించవచ్చు. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి ఉన్న ఒకే ఒక హోప్ మడవి హిడ్మా. తను యుక్త వయసులో ఉండడము, తను సుప్రీం కమాండర్గా ఉండడంతో అతను ఎంతకాలం పోరాడతారు. ఒకవేళ మడవి హిడ్మా గినక హతమవుతే దాదాపు మావోయిస్ట్ పార్టీ శకం ముగిసినట్టే. ఇప్పటికే నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అడవిలో ఉన్న అన్నలు ఇక అర్బన్ బాట పడతారు, వారు ఆయుధాలు విడి ఇక అర్బన్ బాట పడతారని కూడా ఇప్పటికే నిఘా వర్గాలు కూడా అంచనాలు వేస్తున్న పరిస్థితి. మొత్తం చూస్తే 5 దశాబ్దాల నక్సల్ ఉద్యమం ఒక ఆఖరి గడియల్లో కొన ఊపిరితో యుద్ధం చేస్తుంది. ఒక పక్క పౌర హక్కుల సంఘాలు కూడా కాన్సర్న్ వ్యక్తం చేస్తున్నాయి. భారత ప్రభుత్వం తన పౌరులపైన యుద్ధం చేస్తుంది, అనాగరికంగా యుద్ధం చేస్తుంది అంటూ కూడా ఇప్పటికే వాళ్ళు కాన్సర్న్ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే పారామిలిటరీ బలగాలతో యుద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనా దండకార్యంలో ఉన్న పరిస్థితితో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దంతా హై అలర్ట్ వాతావరణంగా మారింది. నీలిమ.